హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all-in-one-dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఈ బీట్రూట్ తోటి మనం లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక బీట్రూట్ తీసుకోవాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి మనం బీట్రూట్ తీసుకుని దాన్ని నీట్గా పీల్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి భక్తికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలో ఉంది. ముందు మన ఛానల్లో సోప్ వీడియోస్ కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ అప్లోడ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి దాన్ని నీట్గా చూపించిన విధంగా బీట్రూట్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసేసి ఇంట్లోనే లిప్ బామ్ నీట్గా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి రోజ్ వాటర్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మంచి వీడియోస్ ఉన్నాయి. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి చూపిస్తున్న విధంగా బీట్రూట్స్ని నీట్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బీట్రూట్, ఇంకా మనకి ఈ బీట్రూట్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం బీట్రూట్ యూస్ చేస్తున్నాం కదా, బీట్రూట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి లిప్స్ అనేవి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తీసేసి అక్కడ మనకి పింకిష్ కలర్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచిది, ఖచ్చితంగా ట్రై చేయండి. పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత అలా మిక్సీ జార్లో వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇంకా మంచి టిప్స్ ఉన్నాయి మధ్యలో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. అలా గ్రైండ్ చేసుకోవాలి లైట్గా, కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వేయకండి. చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏం చేద్దాము చూస్తూ ఉండండి. బీట్రూట్ చాలా న్యాచురల్ కదండి, న్యాచురల్ పింకిష్ కలర్లో మన లిప్స్ రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా క్రాక్స్ అవి రాకుండా, బాగా మనకి లిప్స్ అనేవి పగిలిపోకుండా అది చేస్తుంది మనకి. చూపించిన విధంగా ఒక క్లాత్లో వేసేసుకుని ఆ బీట్రూట్ పల్ప్ అంతా అలా మనం స్క్వీజ్ చేసేసుకోవాలి ఆ క్లాత్లో నుంచి. చక్కగా అలా మనకి ఆ జ్యూస్ అంతా వచ్చేసింది. చూపించిన విధంగా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఆ గుజ్జు అదంతా లేకుండా పల్ప్ అంతా నీట్గా పోతుంది. అప్పుడు బాగా మనకి చాలా స్మూత్గా వస్తుంది లిప్ బామ్ అనేది. బయట కొనేటకన్నా కూడా ఇది చాలా మంచిది, మనకి న్యాచురల్ కాబట్టి. ఇంకా దీంట్లో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయబోతున్నామో చూద్దాము. అలా తీసుకున్నటువంటి ఆ బీట్రూట్ జ్యూస్ అంతటిని నీట్గా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్లో ఉన్నటువంటి బీట్రూట్ జ్యూస్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే, లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి. అక్కడే నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి. మనకి బీట్రూట్ చాలా మంచిది కదండి, స్కిన్కి మంచిదే, మనకి లిప్స్కి కూడా చాలా మంచిది. మంచి కలర్ కదా అది. చూపిస్తున్న విధంగా అలా ఉడుకుతూ ఉంది అది. తర్వాత వచ్చేసి మనం అలా ఉడుకుతూ ఉన్న తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయబోతున్నామో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇంకా సోప్ అయితే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఉంది. ధూప్ స్టిక్స్ ఉంది, రోజ్ వాటర్ ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది కోకోనట్ ఆయిల్. అది కూడా వేసుకుంటే మంచిగా మన లిప్స్ అనేవి చక్కగా షైన్ అవుతాయి. ప్లస్ మనకి క్రాక్స్ రాకుండా ఈ కోకోనట్ ఆయిల్ అనేది మనకి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనం హనీ కూడా వేసుకుంటున్నాము. హనీ వేసుకున్నాం కదా, అది మనకి డెడ్ సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి మంచిగా మనకి ఆ క్రాక్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి మనకి హనీ యూజ్ అవుతుంది. హనీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కదా, అవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనం అది చల్లారిన తర్వాత బీట్రూట్ అనేది మనకి కొంచెం చిక్కగా వస్తుంది. అలా తిక్కుగా అయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం ఏదైనా కంటైనర్లో పోసేసుకోవటమే. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా యూజ్ చేయండి కూడా.
దీన్ని చూపించిన విధంగా మీ దగ్గర ఉన్న వాటిల్లో పోసేసుకోండి కంటైనర్స్లో. తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఏమేమి వేసాం, కొబ్బరి నూనె వేసాం, తర్వాత వచ్చేసి నెయ్యి కూడా వేసాము, తర్వాత హనీ కూడా వేసాం. నెయ్యి కూడా మన స్కిన్కి చాలా మంచిది, మన లిప్స్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి అలాగా కంటైనర్లో స్టోర్ చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దానికి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని దాన్ని ఏం చేయాలంటే మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రీజ్లో పెడితే మనకి చక్కగా అది గడ్డగడుతుంది. చక్కగా మనం యూజ్ చేసుకొని మన లిప్స్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉందని చెప్పేసి తినేయకండి, బాగుంటుంది. మంచి బాగా షైన్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఐకార్డ్లో లింక్ ఇస్తాను, కొబ్బరి నూనె ఇంట్లో ఎలా చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి.